జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఉద్యోగ పర్వం 4వ ఆశ్వాసంలో ఉన్నాము. మొత్తానికైతే పొత్తు కుదరలేదు. యుద్ధం చేయాలనే నిశ్చయానికైతే పాండవులు కూడా వచ్చేసారు. ఎట్టకేలకు ధర్మరాజును అందరూ కలిసి ఒప్పించగలిగారు. ఇప్పుడు సర్వసైన్యాధ్యక్షుడిగా వాళ్ళకు దృష్టద్యుమ్నుడిని నియమించుకున్నారు. దృష్టద్యుమ్నుడు అన్నప్పుడు వినండి, దాకు రావత్తు, షాకి టావత్తు, దూకి యావత్తు అంటే దృష్టద్యుమ్నుడు. సో దృష్టద్యుమ్నుడిని నియమించుకున్నారు. మిగతా 7 అక్షౌహిణులకి 7గురిని సైన్యాధ్యక్షులుగా నియమించుకున్నారు. నిన్న పాండవులు కృష్ణుడు కలిసి మాట్లాడుకొని ఈ నిర్ణయానికి వచ్చారు. సో ఇంతవరకు మనం చూసాం కదా. ఈరోజు అసలు ఆ తర్వాత ఏం జరిగింది, తెల్లారి లేచిన తర్వాత ఆ సర్వసైన్యాధ్యక్షుడిగా నియామకం ఎలా ఉంది, అసలు పాండవులు కురుక్షేత్రానికి బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరతారు, వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు వచ్చినటువంటి సంకేతాలు ఏంటి, అసలు కృష్ణుడు ఏం చెప్పాడు, ఇదంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాము. సో ఇప్పుడు తెల్లారింది, లేవగానే చేయాల్సినటువంటి కాలకృత్యాలన్నీ తీర్చుకుంటారు. తర్వాత అందరినీ కూడా సమావేశం కమ్మని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు. సో అందరూ కూడా అసలు పెద్ద ఎత్తున అసలు ఒక పెద్ద సభనైతే ఏర్పాటు చేస్తాడు. అందులో అందరూ యోధులు అందరూ కూడా ఉంటారు. ధర్మరాజు తన సింహాసనం మీద కూర్చుంటాడు. ఒక్కసారిగా లేచి అందరిని ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడతాడు. మనము శాంతి కోసం అన్ని ప్రయత్నాలు చేశాము, ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు, ఇంకా మనకు యుద్ధమే శరణ్యం అంటాడు. అసలు యుద్ధం అనగానే ఇంక అందరూ కూడా జయ జయ ధ్వనులు మోగిస్తుంటారు. ధర్మరాజా, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నాము, యుద్ధం తప్ప దుర్యోధనుడికి మరొక రకంగా మనం బుద్ధి చెప్పలేము అంటారు. సో అందరూ కూడా విజయోత్సాహం అంటే వాళ్ళందరిలో కూడా మనం గెలుస్తామనేటువంటి ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. ఇంకా ధర్మరాజు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలు మీకు చెప్తున్నాం అని చెప్పేసి, కృష్ణుడు పాండవులు నిర్ణయాలు తీసుకున్నారు కదా, దృష్టద్యుమ్నుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా చేద్దామని చెప్పేసి. ఈ నిర్ణయానికి సంబంధించి మళ్ళీ సభలో ఉన్న వాళ్ళని అడుగుతారు, ఇలా దృష్టద్యుమ్నుడిని నియమిద్దాం అనుకుంటున్నాం, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అంటే ప్రతి ఒక్కరు కూడా దానికి సమ్మతిస్తారు. దాంతో దృష్టద్యుమ్నుడికి సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకం చేస్తారు. అసలు అది దృష్టద్యుమ్నుడి నియామకం మామూలుగా ఉండదు తెలుసా. ఒక పెద్ద వజ్రాల సింహాసనాన్ని తీసుకొచ్చి దాని మీద ఆయనను కూర్చోబెట్టి, అసలే తెల్లని రంగులో ఉంటాడు. అంతకంటే జిగేలు మనకి పెట్టేటువంటి వస్త్రాలు, ఆయుధాలు అన్నీ కూడా ఆయన ధరించి ఉంటాడు. కాబట్టి అన్ని 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 ఏవైతే పుణ్యజలాలు ఉన్నాయో ఆ జలాల నుంచి తీసుకొచ్చినటువంటి తీర్థాన్ని ఆయనకు ఉంచి, అటు పండితులు ఇటు పురోహితులు మంత్రాలు చదువుతుంటే, అందరూ కూడా అటు మంగళ వాయిద్యాలు మోగుతుంటే మహా అద్భుతంగా ఆయనను అభిషేకిస్తారు సర్వసైన్యాధ్యక్షుడిగా. ఆ తర్వాత మిగిలిన 7గురు ఉన్నారు కదా, 7 అంటే ఇప్పుడు పాండవుల వైపు ఉంది 7 అక్షౌహిణుల సైన్యం. అక్షౌహిణుల సైన్యం కాబట్టి ఈ 7గురిని కూడా నియమించారు. కాబట్టి ఆల్రెడీ నేను చెప్పాను కదా, ముందు ద్రుపదుడికి, ఆ తర్వాత విరాటుడికి, తర్వాత సాత్యకికి, అదే తర్వాత మన శిఖండికి, ఆ తర్వాత సహదేవుడికి, ఆ తర్వాత దుష్టకేతుడికి, వీళ్ళందరికీ కూడా 7గురికి కూడా వాళ్ళ సింహాసనాల మీద కూర్చుండబెట్టి చక్కగా వాళ్ళకు కూడా సైన్యాధ్యక్షులుగా అభిషేకం చేస్తారు. సో మొత్తానికి ఇప్పుడు సైన్యాధ్యక్షులు సిద్ధమైపోయారు. అందరూ కూడా ఇక కథనోత్సాహం అంటారు కదా, దాంతో అందరూ అంటే ఒక రకంగా ఇవి ఇప్పుడు ఎప్పుడైతే ధర్మరాజు మనము ఇంకా యుద్ధంకి వెళ్తాము అన్నప్పుడు అసలు సముద్రం ఈనిందా అన్నట్టుగా వస్తుంటారు ధర్మరాజు వెనకాల. అసలు మామూలుగా ఉండదు. ఇటు మంగళ వాయిద్యాలు కానీ, అటు శంఖం మూగుతప్పుడు కూడా అవన్నీ కూడా వాళ్ళకు విజయ సంకేతాలు ఇస్తున్నాయి అన్నట్టుగా ప్రకృతి కూడా ఆ వైపుగా వాళ్ళకి సంకేతాలు ఇస్తుంటుంది. సో అందరినీ కూడా సిద్ధం కమ్మని చెప్తారు. కాబట్టి ముందుగా ఇటు పాండవులు, కృష్ణుడు, అదేవిధంగా ద్రౌపది కుమారులు, అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా సాత్యకితో పాటు దృష్టద్యుమ్నుడు, వీళ్ళందరూ కూడా ముందు ద్రౌపది దగ్గరికి వెళ్తారు. ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆమె ఆజ్ఞ తీసుకుంటారు, మేము ఇంకా యుద్ధానికి వెళ్తున్నామని. మామూలుగా అంటే మనకు ఎలా ఉంటుంది తెలుసా, ఆమె మంగళహారతి ఇచ్చి వీళ్ళకి అక్షింతలు వేసి విజయ పదం సాగాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటుంది. అంటే అక్కడ అంటే ద్రౌపది దగ్గరికి రావడం కానీ, ఆమెతో ఇటు ఉప పాండవులు కానీ, అటు అభిమన్యుడు కానీ, అవి చాలా అంటే హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది మనకు అది చదువుతుంటే. సో అక్కడ ద్రౌపదితో మాట్లాడడం అంతా అయిపోయాక వీళ్ళందరూ సరే ఇంకా మనం బయలుదేరాలి. ఎందుకంటే ఇప్పటికి మొన్నటికి అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఇంకా యుద్ధమే శరణ్యం అని చెప్పినప్పటికీ అప్పటికి 8 రోజులు, ఇప్పటికీ ఒక రోజు అయిపోయింది. అంటే ఇంకా 7 రోజులు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అమావాస్య రోజు, రానున్న 7 రోజుల్లో అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజు మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో ప్రారంభం కాబోతుంది. ముందుగా యుద్ధానికి సంబంధించి కురుక్షేత్రం వైపు ప్రయాణం చేసింది పాండవులు. ఎందుకంటే వీళ్ళు చాలా దూరంగా ఉన్నారు కదా, ఎక్కడో విరాట రాజ్యంలో పపులవ్య నగరంలో ఉన్నారు. కాబట్టి ఇక వీళ్ళు బయలుదేరుతుంటారు.
మామూలుగా ఉండదసలు. ఎక్కడ కూడా ఇసుక వేస్తే రాలనంత మంది జనం అంటారు కదా! అలా మంది మాదిగలో వాళ్ళందరూ జయ జయ ధ్వనులు చెప్తూ, పాటలు పాడుతుంటే, ఎక్కడిదక్కడ మంగళ వాయిద్యాలు, పురోహితులు మంత్రాలు చదువుతుంటే, అసలలా నడిచి వస్తుంటే సముద్రమే నడిచి వస్తుంది. అంటే సముద్రం ముందుకు ఉప్పొంగుకుంటూ వస్తే ఎట్లా ఉంటదో అలా ఉంటదనమాట. అసలు అద్భుతంగా ఉంటది. ముందుగా ధర్మరాజు తన రథం ఎక్కుతాడు. తెల్లని గుర్రాలతో ఉన్న రథం. ఆయన ధ్వజం చంద్రధ్వజం. చంద్రుడు ఆయన ధ్వజం మీద ఉండే చంద్రుడు. అసలు ధర్మరాజు ఎక్కుతున్నప్పుడు ప్రకృతి మొత్తము విజయ సంకేతాలు ఇస్తుందా అన్నట్టుగా ఆ గాలిలోనే అర్థమైపోతుంటది. ఆ మోగుతున్నటువంటి శంఖాల శబ్దం కూడా మధురంగా వినిపిస్తుంటది. అంటే జయ సంకేతంగా వినిపిస్తూ ఉంటదనమాట. ముందుగా వెళ్ళి ధర్మరాజు తన రథం ఎక్కి అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు ఒకసారి తిరిగి అందరికీ కూడా నమస్కారం చేసి తన రథం ఎక్కి తను కూర్చుంటాడు. ఆ తర్వాత భీముడు తన రథం ఎక్కుతాడు. భీముడు తన సింహధ్వజం ఉంటది. ఆయన రథం మీద సింహధ్వజంతో ఉన్నటువంటి రథం. ఆయన గుర్రాలు నల్లని చారలతో ఉన్నటువంటి తెల్లని గుర్రాలు. సో, భీముడు ఎక్కి కూర్చుంటారు. అందరూ కూడా జేహో జేహో అని చెప్పేసి అందరు చుట్టుపక్కల అరుస్తుంటారు. ఆ కోలాహలం మీకు అర్థమవుతుంది. అంటే యుద్ధానికి బయలుదేరుతుంటే ఎట్లా ఉంటుందంటే ఏదో పెద్దగా పెళ్ళికో లేదా రాజసూయ యాగానికి ధర్మరాజు రాజసూయ యాగానికి వచ్చినప్పుడు ఎట్లొస్తారో అలా ఉంటదనమాట. అంత పెద్ద సంఖ్యలో అందరూ కూడా అట్లా జేహో జేహో అని నినాదాలు చేస్తుంటే భీముడు వెళ్ళి కూర్చుంటాడు. ఇక ఇప్పుడు అర్జునుడు వెళ్ళి తన రథం ఎక్కి కూర్చుంటాడు. అర్జునుడి రథం కపిధ్వజం ఉంటుంది కదా! అర్జునుడి రథం మీద హనుమధ్వజం ఆయనది. అసలు ఆయన ఎక్కి కూర్చుంటే ఆయన ధరించిన ఆభరణాలు, ఆయన వెలుగు చూడలేక కళ్ళు మూసుకుంటారంట అందరూ. అంత అద్భుతంగా వెలిగిపోతుంటాడు. ఇక ఒక్కసారి అర్జునుడు వెళ్ళి కూర్చున్న తర్వాత ఈసారి శ్రీకృష్ణుడు వంతు అసలు శ్రీకృష్ణుడు వెళ్ళి తన రథసారథిగా అక్కడ కూర్చొని ఒక్కసారి గుర్రాలను హరిస్తే పైన దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. అంత అద్భుతంగా అంటే మరో సూర్యుడు పైనుంచి కిందికి దిగి వచ్చాడా అన్నట్టుగా ఆ ధ్వజం అంటే ఆ రథం వెలిగిపోతూ ఉంటుంది. అంత కాంతి వస్తుంటది. ఇక ఒక్కసారి ఆ రథాన్ని ధర్మరాజు ముందుకు తీసుకెళ్తాడు. అర్జునుడు ముందుకు తీసుకెళ్ళి అక్కడ తన శంఖమైనటువంటి దేవదత్తాన్ని పూరిస్తాడు. అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. అసలు తెలుసు కదా, దేవదత్తం గురించి మా ప్రీవియస్ ఎపిసోడ్స్లోనే చెప్పాను. ఆ శంఖం పూరిస్తే ఆ శంఖ శబ్దానికి శత్రువులు గుండెలాగి చచ్చిపోతారు. అలా ఒక్కసారి అర్జునుడు తన శంఖాన్ని పూరించిన తర్వాత ఈసారి కృష్ణుడు తన శంఖమైనటువంటి పాంచజన్యం శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. శ్రీకృష్ణుడు తన శంఖాన్ని పూరిస్తాడు. ఇక ఆ శంఖాన్ని పూరించగానే అందరిలో కూడా సమరోత్సాహం నిండుకొని అందరూ జయహో జయహో కృష్ణార్జునులకు జయహో అని చెప్పేసి జయ జయ రాగాలు తీస్తుంటారు. ఇక వెనక చిలక రంగులో ఉన్నటువంటి గుర్రాల రథం, దాని మీద శరణధ్వజం, ఆయన ఇది శరణధ్వజం నకులుడిది. అంటే చిలక రంగులో ఉంటాయి ఆయన గుర్రాలు. ఆయన ధ్వజం మీద శరణధ్వజం ఉంటుంది. ఆయన ధ్వజం అసలు నకులుడు అలా అంటే మహా అందగాడు. అందున యుద్ధానికి వెళ్తున్నాడంటే మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. అలా నకులుడు ఎక్కి కూర్చొని తన రథం ఎక్కి కూర్చున్న తర్వాత ఇంకా ఈసారి సహదేవుడిది వచ్చేసి మేఘవర్ణం గుర్రం గజధ్వజం. ఆయన గుర్రాలు మేఘవర్ణంలో ఉంటాయి. ఆయనది గజధ్వజం. సహదేవుడు ఎక్కి కూర్చుంటాడు. ఇలా ఒక్కసారి పాండవులు 5 కూడా తమ రథాలను ఎక్కి కూర్చుంటారు. ఇప్పటికే అర్జునుడు తన శంఖాన్ని పూరించాడు. ఇక ఆ తరువాత మిగిలిన రాజులు ఎవరైతే అంటే ఇప్పుడు ద్రుపదుడు ఉన్నాడు, విరాటుడు ఉన్నాడు, మళ్ళీ వెనక సహదేవుడు ఉన్నాడు, దృష్టకేతుడు ఉన్నాడు, ఇలాగో సాత్వికి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరి రథాల మీద వాళ్ళకి వెనక కూర్చొని ఉంటారు. ఇంకా వాళ్ళ వెనక మొత్తం ఎవరైతే పరిచారికలు ఉంటారో లేదంటే ఎవరైతే సేవకులు ఉంటారో, ఎందుకంటే వీళ్ళు అక్కడ యుద్ధానికి వెళ్తున్నారు. ఎన్ని రోజులు యుద్ధం చేస్తారో తెలియదు, ఎంత యుద్ధ సామాగ్రి కావాలో తెలియదు, అక్కడ ఆహారం ఏర్పాట్లు అంటే అంతా కూడా మొత్తం అసలు విరాట రాజ్యం మొత్తం కదిలిందా అన్నట్టుగా సేవకులు అలా దాని వెనుక బయలుదేరుతుంటారు. కనుచూపు మేరలో మనకు జనం తప్ప మరెవ్వరూ కనిపించరు. అలా వాళ్ళందరూ ముందుంటారు. ఇక ఇప్పుడు తన అందరికంటే కొంచెం ఎత్తైనటువంటి రథం మీద ముందొచ్చి నిల్చుంటాడు దృష్టద్యుమ్నుడు. ఒక్కసారి దృష్టద్యుమ్నుడు వచ్చి ఇలా పాండవులు ముందు నిల్చుంటారు కదా, ధర్మరాజుకి ఎదురుగా వచ్చి నిల్చుంటాడు. దృష్టద్యుమ్నుడు వచ్చి నిల్చొని తన శంఖం పూరించగానే అన్ని రకాలైనటువంటి శుభశకునాలు వాళ్ళకి కనిపిస్తుంటాయి. అంటే ఆ శంఖం శబ్దం వేసిన తర్వాత వచ్చేటువంటి పురోహితులు చేస్తున్నటువంటి శబ్దాలు కానీ లేదా ప్రకృతి నుంచి వస్తున్నటువంటి సంకేతాలు కానీ అసలు అద్భుతంగా అందరిలో కూడా ఒక పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచనలు రేకెత్తించేలా ఉంటుంది. ఒక్కసారి అలా దృష్టద్యుమ్నుడు వచ్చి పాండవుల ముందు నిల్చుంటాడు.
పాండవుల ముందు నిల్చొని ధర్మరాజుకు అభిషేకం చేసి ఇంకా ధర్మరాజుకు నమస్కారం చేసి నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇస్తాడు. ఇంకా ధృష్టద్యుమ్నుడు తన శంఖాన్ని పూరిస్తాడు. సో ముందు ఎవరు? ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు, తర్వాత పాండవులు ఉన్నారు, ఆ తర్వాత మిగిలిన రాజులు ఉన్నారు, ఆ తర్వాత సైన్యం ఉంది, ఆ తర్వాత ఎవరైతే పరిచారికలు అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం ఒక మహాసముద్రం లాంటి సైన్యం, 7 అక్షుల సైన్యంతో ధృష్టద్యుమ్నుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా పాండవులు బయలుదేరుతున్నారు. ఇక్కడికి బయలుదేరుతున్నారు, కురుక్షేత్రానికి బయలుదేరుతున్నారు. ఇలా ఇంతమంది కదా బయలుదేరుతూ వీళ్ళు హిరణ్య నది తీర్థం, ఎందుకంటే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి ఆ రోజంతా ప్రయాణం చేసి రాత్రికి హిరణ్య నది తీర్థం చేరుకుంటారు. హిరణ్య నది తీర్థంలో ఒక పెద్ద అంటే ఇంతమందికి సరిపోయే విధంగా అప్పటికప్పుడు ఏర్పాట్లు జరుగుతాయి. ఎవరికి తగ్గట్టుగా వారికి గుడారాలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ధర్మరాజుకు సంబంధించి అయితే అప్పటికప్పుడే రాజభవనం నిర్మించారా అన్నట్టుగా అంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎవరైతే అక్కడ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మొత్తానికి అంటే అది అప్పటి వరకు ఖాళీ స్థలంగా ఉన్నటువంటి హిరణ్య నది తీర్థం అంతా కూడా ఒక మహాపట్టణం అయిందా అన్నట్టుగా ఆ రోజు రాత్రి అంతా కూడా హిరణ్య నది తీరం వెంబడి ఈ వార్త దుర్యోధనుడికి తన దూతల ద్వారా తెలుస్తుంది. పాండవులు హిరణ్య నది తీరానికి చేరుకున్నారని తెలియగానే దుర్యోధనుడు తొనకడు వెనకడు కృష్ణుడు మనం చెప్పింది అంటే ఆయన చెప్పింది మనం వినలేదు కాబట్టి పాండవులకు 1కి 4 ఎక్కించి చెప్పినట్టున్నారు. అందుకే పాండవులు వెంటనే బయలుదేరారు. ఇంకా పాండవులు బయలుదేరిన తర్వాత మనమేనా వెనకడికి వేసేదని చెప్పేసి కర్ణుడిని, దుశ్శాసనుని, శకుని పిలిపించుకొని ఆల్రెడీ ఇలా పాండవులు బయలుదేరారు కాబట్టి రేపు ఉదయం సూర్యోదయం అవుతూనే మనం కూడా కురుక్షేత్రానికి బయలుదేరబోతున్నాం. ఈ విషయం అందరికీ చెప్పండి. అన్ని రకాల ఏర్పాట్లు కూడా మీ ముగ్గురే ముందుండి సిద్ధం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి లోపం జరగకూడదు. మిగిలిన వాళ్ళందరినీ కూడా దగ్గరుండి వాళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలన్నీ కూడా మీరే చూసుకోవాలని చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు పాండవులు అయితే అంత అంగరంగ వైభవంగా బయలుదేరారు. మరి కౌరవులు ఎలా బయలుదేరారు? వీళ్ళు అసలే 11 అక్షరాల సైన్యం కదా. మరి భీష్ముడికి ఎలా సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకం చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కౌరవులు వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి సంకేతాలు వచ్చాయి? ఎవరెవరు ఏమేమన్నారు? ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, జస్ట్ చదువుతున్నాను, చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.